ఈరోజు ఈనాడు పత్రిక వచ్చిన వార్త చూస్తే ఏమనిపిస్తూ ఉందంటే, ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని విస్మరించి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల్ని మరచి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు ఎల్లో మీడియా కానీ ప్రభుత్వం కానీ వ్యవహరించే తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళ బాధ్యతని తప్పుకుని, ఎందుకంటే ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు, అన్నీ చేసేస్తామని చెప్పారు ప్రజలకి. కానీ ఆ బాధ్యతల్ని మరిచి ఈరోజు తప్పుదోవ పట్టించి ఈ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ రోజు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అసైన్మెంట్ ల్యాండ్స్ విషయంలో. దాని మీద ఈరోజు తప్పుదోవ పట్టించే విధంగా ప్రజల యొక్క దృష్టిని మరల్చే విధంగా ఈరోజు ఈనాడు పేపర్లో రాయడం అది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో విజ్ఞులైన వాళ్ళందరూ కూడా ఆలోచించాలని చెప్పి మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు అంటే ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని చట్టసభల్లో ప్రజలకు ఆలోచనకు అనుగుణంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని ఒక మంచి పని చేసే కార్యక్రమం చేస్తారు. దాన్ని కూడా పత్రికలు ఒక పాజిటివ్గా తీసుకుని దానిలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా, సజెషన్స్ ఏమైనా ఉంటే అవి వెలుగులోకి తీసుకురావడం పత్రిక యొక్క ధర్మం. అది చేయాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఈరోజు ఆ ఈనాడు పత్రిక చూస్తూ ఉంటే పేద ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాన్ని వాళ్ళు ఏ విధంగా తప్పుదోవ పట్టించి ప్రభుత్వం యొక్క బాధ్యతని తప్పుకునే విధంగా, వాళ్ళ ప్రజల యొక్క దృష్టి మరల్చే విధంగా ఈరోజు చేస్తూ ఉండడం అది ఎంతవరకు సమంజసమో ఆ ఈనాడు పత్రికకు కానీ, ఆ ఈనాడు కిరణ్ గారు కానీ ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నారు. మీరు ప్రజలకు మంచి చేయాలని అనుకుంటే మీరు ఆ ప్రజలకి మంచి చేసే కార్యక్రమం చేయండి. నిజంగా కూడా ఏమైనా తప్పులుంటే అవి తీసుకొచ్చి వాటిని వెలుగులోకి తీసుకురావడం మీ బాధ్యత. కానీ మీ ఆలోచన ఏ విధంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక్కడ బాగుంటే చాలు ఈ రాష్ట్రంలో, చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే మేలు చేయాలి, మేలు జరగాలి అని చంద్రబాబు నాయుడు గారు భజన చేసే కార్యక్రమం ఏ విధంగా సమంజసమో ఒక్కసారి ఆ ఈనాడు పత్రికా యాజమాన్యం ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. నిజంగా అసైన్డ్ భూముల విషయంలో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు, గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల విషయంలో ఆ రోజు అక్రమాలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఎందుకంటే దాదాపుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి చెందినటువంటి ఆ రోజు అమరావతిలో దాదాపుగా 1100 ఎకరాల భూమిని మీకు దక్కదు అని చెప్పి ఆ రోజు పేదవాళ్ళని తప్పుదోవ పట్టించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ రైతుల్ని అసైన్డ్ భూములు మీకు దక్కవని చెప్పి ఆ రోజు తప్పుదోవ పట్టించి మళ్ళా ఒక జీవో ఇచ్చి వాళ్ళ బినామీలకి దాదాపుగా 1336 మంది ఆ రోజు బినామీలకి ఆ అసైన్డ్ భూములు కట్టబెట్టి మళ్ళీ ఆ ల్యాండ్స్ మళ్ళీ పూలింగ్లోకి తీసుకుంది చంద్రబాబు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అసైన్మెంట్ భూముల మీద వాళ్ళు ఏదన్నా ఒక మాట్లాడే వాళ్ళకి చిత్తశుద్ధి, వాళ్ళకి ఆ హక్కు ఉందా అని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా. అది దాని మీద మీ అందరికీ తెలుసు, కేసు కూడా నడుస్తూ ఉంది. ఆ కేసులో వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు. వీళ్ళు అసైన్మెంట్ భూముల గురించి ఈరోజు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. నిజంగా అసైన్మెంటు సమస్య ఈ రాష్ట్రంలో ఈరోజు కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఆ రోజు రైతులందరూ కూడా భూమి ఉన్నా కానీ
ఇబ్బంది పడే పరిస్థితి. భూమి ఏదన్నా కష్టం వస్తే ఏదన్నా ఒక అరెకరం భూమి అమ్ముకోవడానికో, పావు ఎకరం భూమి అమ్ముకోవడానికో లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో దాదాపుగా 1954 నుంచి అంటే ఈ 70 సంవత్సరాల్లో అసైన్ చేసినటువంటి భూములన్నిటికీ కూడా అటువంటి పరిస్థితి కలిగిన పరిస్థితి అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఏ రోజన్నా ఒక అరెకరం అమ్ముకోవాలంటే ఏదైనా ఒక కూతురు పెళ్ళి వచ్చిందో, కష్టం వచ్చిందో, ఏదైనా ఒక అరెకరం భూమి అమ్ముకోవాలంటే కాగితం మీద ఏదో రాసుకుని అమ్ముకుంటే ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి ఎప్పుడు నోటీస్ వస్తుందా అని చెప్పి ఒక భయం. మళ్ళా ఈ కొనుక్కున్న వాళ్ళు కూడా రాత్రిపూట నిద్ర పట్టిన పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్రంలో దాదాపుగా 70 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి. అంటే పేదలకి ఎప్పుడు కూడా పేదలకి ఇచ్చినటువంటి ఆ భూమి విషయంలోనే ఈ 70 సంవత్సరాల నుంచి అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులన్నీ కూడా మనం ఈ రాష్ట్రంలో చూసాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత వివిధ వర్గాల ప్రజలందరికీ కూడా అలాట్ చేసేటటువంటి భూములు స్వతంత్ర సమరయోధులకు కానీ, అదేవిధంగా మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ వీళ్ళందరికీ కూడా అలాట్ చేసిన భూములన్నీ కూడా వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత అమ్ముకునే అవకాశం ఉంది. కానీ ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఒక్కళ్ళకే అటువంటి అవకాశం లేకుండా పోయింది ఈ చట్టం వల్ల. అంటే 1977 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి పిఓటి యాక్ట్ వల్ల, ఆ పిఓటి యాక్ట్ వల్ల భూమి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితులు లేవు. ఆ పరిస్థితులు లేని పరిస్థితుల్లో ఎప్పుడు కూడా పేదవాళ్లే చాలా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి ఆ రోజు జరిగినటువంటి ఈ 70 సంవత్సరాల్లో పడినటువంటి ఇబ్బందులన్నిటినీ కూడా ఒక అధ్యయనం చేసి వివిధ రాష్ట్రాలకి ఆ అధ్యయన బృందాలను పంపించి ఆ రెవెన్యూ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ శాసనసభ్యులందరితో కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా అధ్యయనం చేసి వివిధ రాష్ట్రాలకు పంపించి కర్ణాటక రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం, అదేవిధంగా కేరళ రాష్ట్రం ఇవన్నీ కూడా ఆ చట్టాలన్నీ కూడా స్టడీ చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టాన్ని తీసుకొస్తే ఈరోజు ఒక దుగ్ధతో నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ గత ప్రభుత్వానికి కానీ ఒక స్వార్థం ఉంటే ఒరిజినల్ ఎస్ఐనికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ హక్కులు సంక్రమించాలని చెప్పి చట్టం చేసేవాళ్ళు కాదు. ఎవరైతే పొజిషన్లో ఉన్నారో మీరు అమరావతిలో చేసిన విధంగా ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి హక్కులు సంక్రమించే విధంగా చేసేవాళ్లే కానీ ఏ స్వార్థం లేకుండా నిరుపేదలకి న్యాయం జరగాలి అనే ఒక ఆలోచనతోటి ఆ చట్టాన్ని తీసుకొస్తే ఈరోజు ఎల్లో మీడియా ఒక దుగ్ధతో ఒక కుటిలమైనటువంటి ఆలోచనతో ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం.